ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ లలితా సహస్రనామార్ధ చంద్రిక 363 నామం. తత్పదళక్ష్యార్థ. తత్పదము చేత నిర్దేశింపబడినది. విశ్వానికే మూలమైన వాడు పరబ్రహ్మ. ఆయనలో సగం అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము కాబట్టి తత్పద లక్ష్యానికి ఈశ్వరుని తన లక్ష్యార్థంగా ఉన్నది. చిదేక రస రూపిణి సారభూతమైన చైతన్యమే తన రూపముగా కలది. సచ్చిదానందమైన పరతత్వములో ఆమె చిదాకారములో చిదానందాన్ని ఆస్వాదిస్తూ రసస్వరూపిణిగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ అమ్మవారి రూపతత్వ సారాన్ని దర్శించేది కూడా ఈ చిత్ రసానుభూతితోనే. స్వాత్మానందల విభూత బ్రహ్మానంద సంతతి. మానవానందము, గంధర్వానందము, పితృదేవతల ఆనందము, ఇలా ఒక ఆనందము కంటే మరొకటి వరుస క్రమమున ఒకదానిని మించి ఇంకొకటి 100 రెట్లు అధికముగా బ్రహ్మానందము ఉండును. ఇలాంటి అత్యుత్తమమైన బ్రహ్మానందము కంటే పరమేశ్వరి యొక్క సాన్నిధ్యము ఆనంద సముద్రము వంటిది అని ఈ నామానికి అర్థము. ఆమె ఆస్వాదించే స్వాత్మానందముతో పోల్చి చూస్తే బ్రహ్మానంద పరంపరం కూడా అత్యల్పముగా తోస్తుంది. అసలు బ్రహ్మానందమే చాలా గొప్పది. అలాంటి బ్రహ్మానందము కూడా అలాంటి మరే ఆనందమును కూడా సరితూగదు. ఆద్యాంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షరాన్ని బ్రహ్మనాదము పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరుని పరా అంటారు. పరమేశ్వరి వాక్కు ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది. ఈ నామం నుంచి శృంగారరస సంపూర్ణ నామం దాకా ఈ తరుణీ విద్యలో ఉపాసన చేయడు వాగదీశ్వరి స్వరూపము గూర్చి చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః.